హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, జీవితంలో కొన్ని ఎక్కువ రోజులు బతకాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువ రోజులు బతకాలి అంటే, ఈ జనరేషన్‌లో బతకాలి, జీవించాలి అంటే చాలా కష్టం. అలా 80 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు. ఓల్డ్ పీపుల్స్ ఎలా అయితే 80 సంవత్సరాల దాకా, 100 సంవత్సరాల దాకా బతుకుతున్నారో, ఈ జనరేషన్‌లో అలా బతకాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి కొన్ని సంఘటనలు చూసి చెప్పగలుగుతాము. నీవు ఎక్కువ జీవితంలో నువ్వు ఎవరిని ఎక్కువ రియాక్ట్ కాకు. ఎక్కువ యాటిట్యూడ్ చూపియకు. ఎక్కువ కోపం చూపియకు. ఎందుకు అంటే, ఎక్కువ కోపం చూపించినప్పుడు నిన్ను నీ కోపాన్ని నెగెటివ్ చేసేవాళ్ళు ఉంటారు. నీవు ముందుగా మాట్లాడేంత స్తోమత లేకున్నా సరే, వెనకాల ఇండైరెక్ట్‌గా ఏదో ఒకటి చేసేస్తారు. లేదా ఏదో ఒకటి సమస్యలని తెచ్చి పెడతారు. ఎందుకు అంటే, ముందు మాట్లాడడం మీ ముందు మాట్లాడడం వాళ్ళని స్థాయి లేదు. అంత ధైర్యం లేదు కాబట్టి నిన్ను ఎలాగైనా నాశనం చేయాలి. సపోజ్ నెగెటివ్‌గా జరగాలి, చేయాలి అనే థాట్స్‌తో ముందుకు రావడానికి ధైర్యం చాలక వెనక నుంచి ఏదైనా ఒక సమస్యని తెచ్చి పెడతారు. సో, ఏ సమస్య వచ్చినా కూడా నేను జీవితాంతం బతకాలి అంటే నువ్వేం చేయాలి? సింపుల్. ఓల్డ్ పీపుల్ అంటే అప్పుడు ముత్తాతలు ఎలా 100 సంవత్సరాల దాకా బతికారు అంటే ఆ జనరేషనే వేరు. ఈ జనరేషనే వేరు. ఆ జనరేషన్ టెక్నికల్ అని కానీ అప్పుడు కాస్ట్ ఫీలింగ్ గాని అప్పుడు ఎలా ఉండేది అంటే, ముత్తాతలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, పె ఊర్లో పట్లలు కావచ్చు, పెద్ద శేఠులు ఉంటారు కదా! ఊరికి పెద్దవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ మాటలు తీసివేయకుండా వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. సో, కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనేది. సో, వాళ్ళని ఎదురు మాటలు ఆడలేదు. ఎప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఎదురు మాటలు ఆడలేదు. వాళ్ళు ఏం చెప్పినా చేసేవారు. అది ఎలాంటి పనినైనా సరే వాళ్ళని ఎదురు సమాధానం చెప్పలేక వాళ్ళ మాటలు తీసివేయక చెప్పినట్టు వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు ప్రతిదీ విన్నారు కాబట్టి, వాళ్ళని ఏ గొడవలు కావచ్చు, ఏ నెగెటివ్ సమస్యలు చెయ్యకుండా కొన్ని వాళ్ళకైనంత హెల్ప్ కూడంగా చేశారు. మీరు చూడండి, బాగా మీ ముత్తాతలు కావచ్చు, మీ ఫ్యామిలీలో ఎవరైనా 100 సంవత్సరాలు బతికారంటే వాళ్ళని అడిగి చూడండి. అప్పుడు టెక్నాలజీ చాలా తక్కువ ఉండేది. ఎలా బతికారు అంటే వాళ్ళు, అప్పుడు కాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండేది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. రెస్పెక్ట్ అనేది చాలా ఉండేది. పెద్దవాళ్ళ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడంతా జనరేషన్ మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. చూడండి, అప్పుడు ఎక్కువ కాస్ట్ గురించి మాట్లాడితే, కాస్ట్‌కే సంబంధించినది. అప్పుడు వేరే వాళ్ళ కాస్ట్‌కు పెళ్లి కాని వాళ్ళప్పుడు ఆ టైంలో. పెద్ద ఊరు పట్లలకి ఎదురు మాటలు ఆడేవాళ్ళే కాదు. వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నారు. సో, అందుకే వాళ్ళు ఏ నెగెటివ్ చేయకుండా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళని సాయం చేశారు. అడిగి చూడండి. ఇప్పుడు ఏమిటి అంటే, ఈ జనరేషన్‌లో నేను 60, 70 సంవత్సరాల దాకా బతకాలి అంటే ఇప్పుడు నీకు ఏం కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక అనేది ఉండాలి. ప్రతి దానికి మీరు రియాక్ట్ అవ్వడం అవసరం లేదు. మీరు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే, సో, నీవు చెప్తే వాళ్ళు వినాలి. అలాంటి వాళ్ళ దగ్గర వాదన చెయ్యి. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పగలగాలి. ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం వాల్యూ లేకుండా ఉంటారో, వాళ్ళని బురద పడితే కూడా మన మీద పడుతుంది చూడు. వాళ్ళు ఏమన్నా రిటర్న్ మన మీదకి నెట్టేస్తారు చూడు. వాళ్ళని ఏమన్నా సరే అక్కడి నుంచి వదిలేసి ఫస్ట్ మీరున్న చోట వదిలేయండి. అప్పుడే మీరు ఆ సమస్యల నుంచి బయట పడతారు. ఎందుకు అంటే, వాల్యూ లేని వాళ్ళ దగ్గర ఉండి కూడంగా ఆ వాల్యూ ఇంకా నీదే ఖరాబ్ అవుతుంది గానీ వాళ్ళది ఖరాబ్ కాదు. మీరు చూడండి. సో, నేనేమంటానంటే సింపుల్‌గా మీరు ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకు మీరు రియాక్ట్ అవ్వకండి. మీరు పెరిగే కొద్దీ నీకు సమస్యలనేది ఖచ్చితంగా వస్తాయి. ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా పరిశీలించాలి అనేది మీకు తెలిసుండాలి. ఎవరో ఒకరు నేను ఒక మాట అంటే వాళ్ళని వెంటనే మీరు మీ కెపాసిటీ మీకున్న స్థాయి మొత్తం వాళ్ళకి చూపియకండి. ఒక మాట అన్నాడు కదా!
విని విననట్టు వదిలేయండి. సో, ప్రతి దానికి మీరు చిన్న చిన్న మాటకి మీరు రియాక్ట్ అవుతూ పోతే, నీ టైం ఉన్నంత వరకే నువ్వు గెలుస్తావు. ఆ టైం అయిపోయిన వెంటనే అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడంగా టైం అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేసినా సరే అది మంచిగా జరుగుతుంది నీ టైం బాగున్నప్పుడు. నీ టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు అన్నీ రివర్స్ అయిపోతూ ఉంటది. అందుకే ఒకరిని అనడం వద్దు, ఒకరు అనిపించుకోవడం వద్దు. సో, నలుగురితో కూర్చున్నా కూడా నీకు నచ్చని విషయాలు, నీకు నచ్చని మాటలు, నీకేదైనా ఒకటి నీ మీద వస్తుంటే అక్కడి నుంచి వదిలేసి వెళ్ళండి. అక్కడ ఉండకండి. సో, వాళ్ళని డిస్కస్ చేయకండి. మీరు ఎక్కువ రోజులు బతకాలి అంటే మీరు అణిగి మణిగి ఉండాలి. కొన్ని దానికి రియాక్ట్ అవ్వాలి. కొన్ని దానికి రియాక్ట్ అవ్వకూడదు. చిన్న చిన్న విషయాలకు అసలే అవ్వకూడదు. అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అందరూ మన మీదకి వస్తారంటే సో, నీకొక ఎగ్జాంపుల్ చెప్తూ దేవుడనేవాడు ఒక ఆయుధం ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మంచిదా? చెడుదా? అనేదే పక్కన పెట్టేస్తే నువ్వు ఎలాగైనా ఉపయోగించుకో. దేవుడు ఏం చెప్పాడు? ఒక ఆయుధం ఇస్తాడు అంతే. అర్థమైందా? ఎలా ఉపయోగించుకోవాలి? మంచిగా ఉపయోగించుకోవాలా? చెడుగా ఉపయోగించుకోవాలా? నీకే తెలిసుండదు. కత్తి ఇయ్యగానే ఆ అమ్మాయి నరకమంటే నరికేస్తావా? ఒక వ్యక్తిని చంపేయమంటే చంపేస్తావా? లేదు కదా! సో, దాన్ని ఎలా చేయాలి అనేది ఫస్ట్ థింక్ చేయాలి. సో, నేను సింపుల్‌గా చెప్పాలి అంటే నువ్వు ఎక్కువ రోజులు బతకాలి అన్నప్పుడు నీకు యాటిట్యూడ్ ఉన్నా సరే అది నీ దగ్గర ఉండాలి. ప్రతి వాళ్ళకి మీరు ఎదురు సమాధానం చెప్పకూడదు. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీరెవరైనా సరే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకన్నా పెద్దగా ఉన్నవాళ్ళు, మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు లేదా కొందరు సెల్ఫిష్ పీపుల్ నీ దగ్గరికి నెగెటివ్ జనాలు నీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళ మాట నువ్వు తీసేసినప్పుడు, డబ్బు విషయంలో కావచ్చు, ఏదో ఒక మాట తీసేసినప్పుడు వాళ్ళు నీ మీద కోపంతో నా మాట కాదన్నాడా కదా అని ఇండైరెక్ట్‌గా నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తారు. సింపుల్. సో, దానికి కొంచెం అయినా భయపడకు. నువ్వు నిజాయితీగా ఉన్నా సరే సమస్యలంటే తప్పవు. సమస్యలు తప్పవు. నువ్వు నిజాయితీగా ఉన్న సమస్యలు తప్పవు. కానీ నువ్వు ఓపికతో ఉండాలి. ఒక సమస్య వచ్చిన వెంటనే నెగెటివ్ థాట్స్‌లో వెళ్ళకు అంతే. అర్థమైందా? ఏదున్నా కంట్రోల్‌లో ఉండు. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు. అందరి దృష్టి నీ మీద పడుతది. అందరికంటే డేంజర్ ఏమిటంటే మనిషి శాపం అంటాం. సో, అందరి దృష్టిలో చెడు కాకుండా కొంచెం కోపం చూపియకుండా, అందరి దృష్టిలో నెగెటివ్ కాకుండా అన్నిటికి ఎలా రియాక్ట్ అవ్వాలి నీకు తెలిసుండాలి. ప్రతి దానికి రియాక్ట్ అవ్వకు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీరు పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.